ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని పరామర్శించారు మాజీ మంత్రి రోజా. ఆమెతో పాటు వైసీపీ మహిళా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పలువురు వైసీపీ నేతలు కూడా పరామర్శించారు. అప్పుడు కూడా మనం ఎక్కడా కూడా స్పందించడం, ఎవరు ఏమి పట్టించుకోవద్దు అలా అన్నా కూడా ఏం మాట్లాడద్దని అన్నాడు జగన్ అన్న. అసలు ఎక్కడా కూడా శాంతి భద్రతలు కాపాడాము, మనం వెళ్ళాము, ఎక్కడా కూడా ఇంట్లో వయసు పిల్లలు అందరూ లేడీస్ ఒక ఫాదర్ ఉన్నారంటే మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. పబ్లిక్గా రోడ్డు మీద కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు. వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తెగించారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు, సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలదన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు. ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు? అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి. అలా తిట్టిన వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయాలి, తగలబెట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి? హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. మరి ఈరోజు మీరు